హాయ్ అండి, ఎలా ఉన్నారు? లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. నేను మీ లతా శ్రీనివాస్ను. అయితే ఈరోజు టైలరింగ్ క్లాస్ 4 ఎలా ఉందో చూద్దామండి. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఒక పేపర్ మీద బ్లౌజ్ను ఏ విధంగా డయాగ్రామ్ చేయాలి అనేది నేను మీకైతే చూపించాను. ఇప్పుడు ఈ క్లాస్ 4లో ఏమొస్తుందంటే బోర్డు పైన ఈ చార్ట్ అయితే వేశానండి. బోర్డు మీద అంటే ఈ డయాగ్రాము అంటే బ్లౌజ్ యొక్క డయాగ్రాము వేయడం జరిగింది. అయితే ఎక్కడి నుండి ఎక్కడికి కొలతలు తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమంటారు, ఇదంతా కూడా చూద్దాం ఈరోజు. ఈ విధంగా అయితే మనము ఈ విధంగా వేశానండి. అయితే ఇక్కడ చూడాలి, ఈ చివర నుంచి ఈ చివరకు అంటే షోల్డర్ టు షోల్డర్ చివరి నుంచి ఈ షోల్డర్ చివరి వరకు ఉన్నటువంటి మొత్తాన్ని ఏమంటున్నామంటే ఫుల్ షోల్డర్ అంటున్నామండి. ఫస్ట్ వన్ ఫుల్ షోల్డర్ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి చూడాలి, ఈ భుజం చివరి నుంచి ఈ భుజం చివరి వరకు ఉన్న దానిని ఆ ప్లేస్ అంతటిని కూడా ఫుల్ షోల్డర్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి షోల్డర్. ఇది కూడా ఒక షోల్డర్. అంటే షోల్డర్ యొక్క విడ్త్ మనం చూడాలి అంటే ఓన్లీ షోల్డర్ విడ్త్ చూడాలంటే డ్రెస్సుని చూసుకొని ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తాము. అలా కాకుండా ఫుల్ షోల్డర్ చూడాలంటే ఈ భుజము నుండి ఈ భుజమునకు చూస్తాము. 2 పాయింట్స్ అయినాయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటున్నామంటే మెడ వెడల్పు అంటున్నాం అన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మెడ వెడల్పు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఫుల్ షోల్డర్, ఈ భుజం చివరి నుండి ఈ భుజం చివరికి ఫస్ట్ ఫుల్ షోల్డరు. తర్వాత దీనిని ఏమంటున్నామంటే షోల్డర్ పాయింట్ అంటున్నాము. అదేవిధంగా ఈ ఫుల్ షోల్డర్లో అంటే ఈ షోల్డర్కి ఈ షోల్డర్కి మధ్యలో ఉన్నటువంటిది ఏమంటున్నామంటే మెడ వెడల్పు అంటున్నాం అన్నమాట. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇదేమంటున్నాము చంక పొడవు. ఇది చంక పొడవు అంటున్నాము. ఈ చంక పొడవు నుండి మనము ఈ విధంగా గీస్తాము. ఆ తర్వాత ఇక్కడ మనము చంక డౌన్ చేయాలి కదా, ఈ చంక డౌన్ అనేటువంటిది ఇక్కడ మనము పెద్దవాళ్ళకైతే ఇక్కడ ఈ మూలలో 1.5 పెడతాము. అది చిన్న పిల్లలకైతే 1 పాయింట్ మాత్రమే పెడతామండి. ఈ విధంగా పెట్టి ఇక్కడ చంక డౌన్ స్కేల్ చూపించాను కదా, ఒకసారి మీకు 2 టైమ్స్ చూపించాను. ఆ చంక డౌన్ స్కేల్తో మనము ఈ విధంగా ఇలాగా మార్క్ చేస్తాము. ఓకే, ఆ నెక్స్ట్ వన్ ఈ చంక దగ్గర నుండి ఈ చంక వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతటిని కూడా ఏమంటున్నామంటే చెస్ట్ వెడల్పు అంటున్నామండి. అంటే చంక టు చంక, ఈ చంక నుండి ఈ చంక వరకు ఉన్నటువంటి ఆ ప్లేస్ మొత్తాన్ని ఏమంటున్నామంటే చెస్ట్ వెడల్పు అంటున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మెడ పొడవు. ఈ మెడ పొడవు అనేటువంటిది ఇక్కడి నుంచి చూస్తామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టి అంటే ఇక్కడికి పెట్టి మనము ఈ మెడ పొడవు ఎంత ఉందా అనేది మనము చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ ఇది చంక టు చంక వరకు వచ్చింది. అంటే చెస్ట్ వెడల్పుది పెట్టుకునేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఖర్చుని పెట్టేస్తాం అన్నమాట. అంటే మనకు ఖర్చు ఎంతైతే కావాలో అంత ఖర్చుని మనము ఇచ్చేస్తాము. ఒక్కొక్కరు 2 ఇంచెస్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 1 ఇంచే పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 1.5 ఇంచ్ పెట్టుకుంటారు. అది మన చాయిస్ అన్నమాట. ఖర్చు అనేటువంటిది మన చాయిస్ అండి. ఆ తర్వాత అసలు బ్లౌజ్ పొడవు అనేటువంటిది ఎలా తీసుకోవాలి అంటే మాత్రము ఈ షోల్డర్ మధ్యలో నుండి ఖచ్చితంగా మనము పొడవునైతే తీసుకోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. జాకెట్ యొక్క పొడవు అంటే చిన్నపిల్లల జాకెట్ లేకపోతే పెద్దవాళ్ళ జాకెట్ అయినా కానీ ఏదైనా ఈ షోల్డర్ మధ్యలో నుండి మనము పొడవునైతే చూసుకోవాలి. ఇది ఒక పాయింట్ అన్నమాట. జాకెట్ పొడవుని చూసుకునేది కూడా ఒక పాయింట్. ఓకే, తర్వాత కిందకు వచ్చేటప్పటికి దీనిని ఏమంటున్నాము అంటే నడుము లూజు అంటున్నాము. ఈ నడుము లూజు అనేటువంటిది మనము ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి అంటే మాత్రము కంపల్సరీ. లాస్ట్ క్లాసెస్లో కూడా మీకు చెప్పున్నాను,
ఇక్కడ 1 ఇంచ్ కానీ లేకపోతే 1/2 ఇంచ్ కానీ మనం ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి. ఆ క్రాస్ దగ్గర నుండి మనము ఇలా తీస్తాము. పెద్దవారికి అయితే కంపల్సరీ 1 ఇంచ్ అయితే పెట్టాలండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టినప్పుడు ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట, షేప్ వస్తుంది. ఎందుకంటే షేప్ బాగా కనిపించాలి, బాగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 1 ఇంచ్ అనేటువంటిది మనము పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. ఈ విధంగా మనము కానీ ప్రిపేర్ అయ్యామంటే ఖచ్చితంగా అది ఎటువంటి డ్రెస్ అయినా కూడా మనము చక్కగా స్టిచ్ చేయగలుగుతాం. కాబట్టి కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ విధంగా డ్రా చేసుకొని ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలాగా డ్రా చేస్తున్నామా అనేది కంపల్సరీ ఈ విధంగా రాసుకుంటే మాత్రము ఇంకెప్పటికీ మర్చిపోరు అన్నమాట. ఏముందిలే ఎటో ఒకట నేర్చేసుకున్నాము అంటే మాత్రము నెగ్లిజెన్సీ అనేటువంటిది విద్యలో పనికిరాదండి. మనకు విద్య బాగా రావాలి అంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి ఉంచాలి, ఇంట్రెస్ట్ అయితే చూపించాలండి. కాబట్టి నేనైతే మీకు ఈరోజు ఈ క్లాసులో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పానండి. మరొకసారి మరలా మీకోసము రిపీట్ చేస్తాను, ఒకసారి వినండి. ఈ భుజము నుండి ఈ భుజము వరకు మొత్తం దాన్ని ఏమంటున్నామంటే ఫుల్ షోల్డర్ అంటున్నాము. తర్వాత దీనిని మాత్రమే షోల్డర్ అంటున్నాము, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి షోల్డర్కు మధ్యలో ఉన్నటువంటి దాన్ని మెడ వెడల్పు అంటున్నాము. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మెడ పొడవు, ఇట్లాగా చూసేటువంటిది మెడ పొడవు అవుతుంది. ఓకే. తర్వాత చంక పొడవండి, ఇది చంక పొడవు. ఈ చంకను మనము ఇలా షేప్ తీయడానికి పెద్దవారికి అయితే 1.5 ఉంటుంది, అదే చిన్నపిల్లలకైతే 1 ఇంచి మనము తీయచ్చు. ఓకే. తర్వాత దీన్ని ఏమంటున్నాము, చంక డౌన్ అంటున్నాం. అదేవిధంగా ఈ చంక నుండి ఈ చంకకు ఉన్నటువంటి దానిని ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అంతటిని ఏమంటున్నామంటే చెస్ట్ వెడల్పు అంటున్నాము. అంటే మనము టైట్ చేసుకోవాలన్నా లూజ్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ జాకెట్ పొడవు మనం ఎలా చూసుకుంటామంటే ఈ షోల్డర్ మధ్యలో నుండి మనము ఈ యొక్క జాకెట్ పొడవును చూసుకోవాలి. తర్వాత మనకు ఖర్చు అనేటువంటిది అది వాళ్ళ చాయిస్ని బట్టి ఖచ్చితంగా ఖర్చు అనేటువంటిది తీసుకుంటారు. ఆ తర్వాత నడుము లూజు. ఈ నడుము లూజు అనేటువంటిది ఫ్రాక్స్కి లేదా ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్కి కంపల్సరీ ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మనము ఇట్లా గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే ఈ షేప్ ఇస్తామో అప్పుడు ఆ నడుము దగ్గర కొంచెము బాగుంటుంది అన్నమాట చూడటానికి కూడా. ఎప్పుడైతే ఈ షేప్ ఇవ్వమో చూడటానికి కూడా అంత ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ బాగోవు అన్నమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కనుక మీరు చక్కగా గుర్తుపెట్టుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి టైలర్ అయితే అవుతారండి. మీ అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. తర్వాత ఈ రోజుతోటి మనకు ఈ విధంగా చెప్పడం అయితే ఓవర్ అయిందండి. రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే ఒకసారి పేపర్ మీద పెట్టి చూపిస్తాను, తర్వాత వెంటనే మీకు క్లాత్ మీద అయితే పెట్టి చూపిస్తానండి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో మీరు నేర్చుకోండి, మీరు మంచిగా టైలరింగ్లో సక్సెస్ అయితే సాధిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఓకేనండి. మరొక మంచి క్లాసులో మీ ముందుకు వస్తాను. మీరు చూస్తున్నారే కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు క్లాస్ నచ్చింది, సబ్జెక్టు ఉంది అనుకుంటే మాత్రము మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా క్లాస్కి రండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీరు వారికి షేర్ చేయాలని అయితే నేను కోరుతున్నాను. ఓకేనండి. బాయ్ అండి.